వెల్కమ్ టు అవర్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఇవాళ వచ్చేసి మనం హెల్దీ అండ్ టేస్ట్ని స్నాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు రైస్ని ఇలా క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్. వేరొక బౌల్ తీసుకొని అందులో కాల్ కప్పు శనగపప్పు, నెక్స్ట్ అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు, అలాగే హాఫ్ కప్పు ఉద్దిపప్పు తీసుకొని కొద్దిగా మెంతులను యాడ్ చేసుకొని జీలకర్ర కొద్దిగా సోంపు కొద్దిగా యాడ్ చేసుకునేసి ఇవన్నీ కూడా నైట్ అంతా నాననివ్వాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకునేసేయాలి. ఇప్పుడు చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. రైస్ని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. కొద్దిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీ, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం యాడ్ చేసుకునేసి మనం నానబెట్టినటువంటి ఈ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకునేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి గ్రైండ్ చేసుకునేసేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఈ రైస్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి. కరివేపాకు, కొత్తిమీర, నేను కరివేపాకుని కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొనేసేయాలి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ని వేడి చేసుకునేసి ఇప్పుడు ఇందులో చిన్నవిగా వేసుకొనేసేయండి. ఇది మీకు నచ్చిన షేప్లో వేసుకోండి. నేనైతే కొద్దిగా చిన్నగా ఇలా వేస్తున్నాను. పిల్లలకి ఇష్టమయ్యేటట్లుగా మీరు వేసుకోండి. టెడ్డీ బేర్స్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ మూన్ లాగా మీకు నచ్చిన ఇమేజ్లో వేసేసుకునేవచ్చు. ఇలా ఫస్ట్ టర్న్ చేసుకొని 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గీని యాడ్ చేసుకోండి. ఇది మీరు ఆవు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బఫెల్లో గీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా జాగిరి తీసుకొని దీన్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుందండి. జాగిరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇలానే ఇచ్చాను పిల్లలకి, వాళ్ళు ఇష్టంగా తింటారు. దానికోసమే నేను జాగిరి అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మనం పిండిలో ఆనియన్స్ యాడ్ చేసాం కదా, అప్పుడు కొద్దిగా ఎక్కువగానే గ్రీన్ చిల్లీ కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. జాగరీ అనేది స్కిప్ చేయొచ్చు, అది ఆప్షనల్ అన్నమాట. ఇలా మీకు నచ్చిన షేప్స్లో యాడ్ చేసుకోండి. దీనినే ఇంకొక టైప్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం పొంగనాలు వేస్తాం కదా, ఆ ప్యాన్లో వేసేది కూడా నేను ఈ వీడియోలోనే ఆ మెథడ్ కూడా ఎలా వేస్తామనేసి చూసేద్దామండి. మిగిలిన పిండిని కూడా ఇలానే మనం వేసేసుకునేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ని చేసిచ్చామంటే హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అవుట్ సైడ్ ఫుడ్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చేది చాలా హెల్త్కి మంచిదండి. ఆల్మోస్ట్ వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. చూసారా, చూడ్డానికే చాలా తినేయాలనిపించేలా ఉన్నాయి. ఇప్పుడు పొంగనాలు ఉన్నటువంటి పెనాన్ని తీసుకునేసి అందులో కొద్దిగా గీని యాడ్ చేశాను. ఇలా చిన్నవిగా వేసుకున్న తర్వాత మనం ఇది జాగరీని నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇది వచ్చి ఆప్షనల్. ఇలా హోల్స్లో మధ్యలో ఇలా పెట్టేసుకునేసి పైన మనం మళ్ళీ పిండిని కవర్ చేసేసుకున్నాము అంటే దీనిపైన గీ అనేది అప్లై చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలా జాగరీని ఇలా క్లోజ్ చేసేసుకునేసేయండి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేయండి, లేకుంటే జాగరీ మెల్ట్ అయిపోయేసి బయట వచ్చేస్తుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత రొటేట్ చేసుకొని 2 సైడ్స్ దీన్ని ఇలా రోస్ట్ చేసుకునేసి దింపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ అండ్ హెల్దీ ఫుడ్ రెడీ అయిపోతుంది అన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా మొత్తం అన్నీ
టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇక్కడ చూసారంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇది ఒకటైతే మనకి బయట వచ్చేసింది, జాగరీ మెల్ట్ అయిపోయేసి. ఇలా కాకుండా బాగా క్లోజ్ చేసుకోండి. పిండి మొత్తం కవర్ అయితే లీక్ కాదన్నమాట. చూసారా ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.